హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి లాస్ట్ సాటర్‌డే వ్లాగ్ అనమాట. అంటే యాపీది యాన్యుయల్ డే ఫంక్షన్ స్కూల్‌లో అని చెప్తాను కదా! సో, ఆ రోజు ఇంక పొద్దున్నే ఉప్మా చేసేద్దాం అనేసి ఉప్మా చేస్తున్నాను. ఒక పక్క టీ పెట్టాను. ఇంకొక సైడ్ వచ్చేసి మిల్క్ పెట్టేసాను. నిన్నటి వరకు బాగానే ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుండి ఎలా ఉందంటే నాకు టెన్షన్‌గా ఉందనమాట అసలు. ఏమంటే యాపీది యాన్యుయల్ డే ఫంక్షన్. వాడు డాన్స్ చేస్తాడు. వాడెలా చేస్తాడు ఏంటని నాకు టెన్షన్‌గా ఉండింది. ఎప్పుడు ఎలా చేయాలి? అంటే వాడు మధ్యాహ్నం నుండి వెళ్ళాలి స్కూల్‌కి. 1:30కి అలా వదిలేసి రావాలి. మనమేమంటే ఈవినింగ్ ఉంటుంది ఈవెంట్. సో, 5:30కి అలా రమ్మని చెప్పేసి చెప్పున్నారు పేరెంట్స్ అందరిని. ఇక్కడ ఇంతసేపు ఏమంటే టెడ్డీ చదువుకుంటాడు. టెడ్డీ డిస్టర్బెన్స్ ఉండకూడదు అన్నట్టుగా మా సుదర్శన్ హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మరీ గేమ్ ఆడుతున్నాడు. మా హ్యాపీ అయితే ఇంకా నిద్ర లేయలేదు. పాపం చాలా అలసిపోయినట్టుంది. టైం అవుతున్నా గాని ఇంకా లేయలేదు. సరే పడుకొని కొంసేపు అన్నట్టుగా ఉన్నాను. ఇంకా ఈ లోపలైతే నేను టీ పెట్టేసాను. మా సుదర్శన్‌కి టీ ఇద్దాము అనేసి వెళ్తున్నాను. విక్టరీ రాయల్ సాధించిన మా సుదర్శన్‌కి టీ. తీసుకో పాప. కాలుతుంది. ఏంది రికార్డ్ చేసుకుంది ఇదేనా బాబా? టెడ్డీ హ్యాపీ చూపించాలి ఇప్పుడు. ఇంకా గేమ్ ఆడి రికార్డ్ చేసుకున్నాడు. ఏమంటే టెడ్డీ హ్యాపీ లేనప్పుడు విక్టరీ రాయల్ వచ్చిందంట. మళ్ళీ నాకు విక్టరీ రాయల్ వచ్చిందిరా అంటే వాళ్ళు నమ్మరు కదా! అందుకనేసి రికార్డ్ చేసుకొనున్నాడు. వాళ్ళొచ్చి నాకు చూపించడానికి. ఇంకా ఇక్కడ హ్యాపీ ఏమంటే నెయిల్ పాలిష్ పెట్టాలి. నిన్ననే పెడదాం అనుకున్నా వాడికి యాక్చువల్‌గా. బ్లూ, పింక్ డ్రెస్ అమ్మ నాది. సో, నేను ఆ నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అనేసి అనిందనమాట. సరే నేను పెడతానంటే లేదంట వాడే పెట్టుకుంటదంట. సో, నీట్‌గా పెట్టుకోరా అని చెప్పాను. ఒక ఫింగర్‌కి బ్లూ, ఒక ఫింగర్‌కి పింక్ అలా పెట్టుకో అని చెప్పాను. సో, పెట్టుకుంటా ఉంది. ఇంకోటేమంటే వాడు అసలు మాకు వాడి డాన్స్ ఎప్పుడొస్తుంది? వాడి డాన్స్ సాంగ్ ఏంటి? ఏమీ తెలీదసలు. సర్ప్రైజ్ అంటూనే ఉంది. వచ్చి చూడాలమ్మా మీరే సర్ప్రైజ్ అమ్మా అంటానే ఉండింది. స్కూల్‌కి యూనిఫార్మ్‌లో వెళ్ళాలి. అందుకే ఐరన్ చేస్తున్నాను. ఇంకా సరే సాంగ్ పేరు చెప్పురా అంటే సాంగ్ కూడా 4, 5 సాంగ్స్ మిక్స్‌డ్ ఉంటుందంట. సో, ఒక సాంగ్ అయితే తెలుసు. రిపబ్లిక్ డేకి పెట్టాను కదా! సో, ఆ సాంగ్ మధ్యలో వస్తుందంట. సరే డ్రెస్ కలర్ అయినా చెప్పురా అంటే అప్పుడు బ్లూ, పింక్ అమ్మా మ్యామ్ చెప్పింది అనేసి అంటా ఉంది. సో, బ్లూ, పింక్ ఎక్కడుంటుందో ఇంక వెతుక్కుంటూ ఉండాలి మేము. నార్మల్‌గా చెప్పేస్తది. కానీ వాళ్ళ మ్యామ్స్ ఏమైనా చెప్పున్నారేమో స్కూల్‌లో మీ పేరెంట్స్‌కి సర్ప్రైజ్ అని చెప్పండి ఇట్లా అనేసి. సో, ఇప్పుడు ఎట్లా అంటే మనకెలా ఉంటుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంపల్సరీగా చూడాలి. ఇది హ్యాపీ డాన్స్ ఇదేనేమో నెక్స్ట్ ఇదేనేమో అనేసి. సో, నేను అన్ని సాంగ్స్‌కి వీడియోస్ తీసుకుంటూ కూర్చోవాలో ఏమో తెలియలేదు. నిన్న తెచ్చిన టీ షర్ట్స్‌లో ఇదొక టీ షర్ట్. ఈ కలర్ చాలా నచ్చింది నాకు. ఇది బావుంటుంది హ్యాపీకి అనేసి అనిపిస్తా ఉండింది. అది వేసుకుంది. స్నానం చేపిచ్చేసి హెడ్ బాత్ చేపిచ్చేసాము. చేపిచ్చేసి వేసేసాము. ఇంక నేను వంట చేస్తున్నాను. లంచ్‌కేమంటే పుదీనా చట్నీ చేసేసి పన్నీర్ ఉంటుంది కదా! ఆ పన్నీర్ ఫ్రై చేసేద్దాం. చేసి కూడా చాలా రోజులయిపోయింది అన్నట్టుగా అనుకోని ఇంకా పన్నీర్ అంటే ఇష్టము. నాకేం వద్దమ్మా అంటా ఉంది. వాళ్ళేదో స్నాక్స్ ఇస్తారంట స్కూల్‌లో. అందుకే మళ్ళీ వీళ్ళు కూడా ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళాలి అంట. సో, సుదర్శన్ చెప్పి అది తెప్పించుకుంది. కానీ అక్కడ కడుపు నిండా తింటారా ఏమైనా? అందుకనే కొంచెమైనా తినేసి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాను. అందుకే ఇంకా గబగబా చేసేస్తా ఉన్నాను. ఇంకా మా సుదర్శన్ వచ్చేసి ఇగో ఆ బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. సాటర్‌డే అయినా గాని చేసుకుంటున్నాడు. చాలా వర్క్ టెన్షన్ ఉంది పాపం మా సుదర్శన్‌కి ప్రెషర్ ఎక్కువ ఉంది. ఎవరి ఫీల్డ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. టెన్షన్స్ ఉంటుంది. వాళ్ళకే అర్థమవుతా ఉంటాయి అన్నీ. ఒకరివి ఇంకొకరికి అర్థం కాదు కదా! అసలు అట్లా. ఇంకా ఇక్కడ నేను పుదీనా చట్నీ స్టార్ట్ చేశాను. పుదీనా, కొత్తిమీర ఈక్వల్ క్వాంటిటీలో వేసి చేసేద్దాం అనేసి నా దగ్గర అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా గబగబా చేసేస్తున్నాను. ఇంకా ఇది మ్యారినేట్ చేసి పెట్టేసాను పన్నీర్‌కి. పుదీనా చట్నీ అది చల్లగా అయితే ఇంకా మిక్సీలో వేసేసేయడమే. ఇంతలో ఏమంటే Oh my god! Promise? Hi. Promise ka నీకు నచ్చింది? No. కొద్దిగా ఇట్రా హ్యాపీ. హ్యాపీ కొద్దిగా ఇట్రా. నామా నా ఆశకు బాగుంది. ఒక్క దగ్గర ఉంటుందేమో చూడండి అసలు. ఇంకా పుదీనా చట్నీ చల్లగా అయ్యే లోపల ఏమంటే వీడికి మేకప్ చేసేద్దాం అనేది. వాళ్ళ మ్యామ్ బేసిక్ మేకప్ చేసేసుకొని రమ్మని చెప్పిందంట. ఒక పోనీ వేసుకొని రావాలి కంపల్సరీ అని చెప్పిందంట. అందుకని ఒక పోనీ ఇట్లా వేసేసాను. మేకప్ ఇట్లా వేసేసాను. ఇంకా వాళ్ళు అక్కడ ఏమైనా ఇంకా ఎక్స్ట్రాగా అది బ్లష్ అలాంటివన్నీ పెడతారు కదా! ఇంకా డాన్స్‌కి ముందు. సో, వాళ్ళు చూసుకుంటారులే అనేసి ఇలా చేసేసాను వాడి రెడీ. ఇంకా వీళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్‌కి 1 మంత్ నుండి పాపం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్న. రోజు వస్తుందమ్మా కాళ్ళు నొప్పులమ్మా అనేసి అంటది కొంతసేపు. అక్కడ యాంకిల్ దగ్గర పెయిన్ అంటది కొంతసేపు. మళ్ళీ గమ్ముగా అయిపోతుంది, మర్చిపోతుంది. క్లాసెసే జరగలేదు, క్లబ్స్ ఏం జరగలేదు. ఓన్లీ ప్రాక్టీస్. పాపం టీచర్స్‌కి ఎంత కష్టం ఉంటుంది. పిల్లలు ఎంత కష్టపడి నేర్చుకొని ఉంటారు.
చాలా అసలు వాళ్ళు ఏమంటే చాలా హార్డ్ వర్క్ జరుగుతది ఈ టైంలో. ఇంకా జస్ట్ అలా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇచ్చేస్తాం. జస్ట్ అలా చూస్తాము. వీళ్ళు బా చేశారు, వాళ్ళు బా చేయలేదు అట్లా అనేసి. కానీ అలా అనిపిచ్చదు నిజంగా చెప్తున్నాను. అక్కడ వెళ్లి చూస్తే ఎట్లుంటుందంటే, అబ్బా! ఎంత కష్టపడి పాపం చేశారో పిల్లలు అనేసి అనిపిస్తా ఉంటుంది. ఒకసారి చూపించు నీ ఫేస్ షైనీగా ఉంది. ముందుకు రా. హ్యాపీ బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ టీకా బాయ్. క్లోజ్ రైస్. బాయ్. బాగా చేయనన్నా. పాపా చెప్పులు ఉన్నాయా? రే అట్లా ఊగొద్దు. వాటర్ బాటిల్ ఉంది, వాటర్ ఎక్కువ తాగుతా ఉండు. ఇంకా వీడికి ఎప్పుడు ఇట్లా యాన్యువల్ డే ఫంక్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు జిమ్నాస్టిక్ అతను పర్ఫామ్ చేసినప్పుడు ప్రతి ఒక్కసారి చెప్తూ ఉంటాయి. ఎట్లా అంటే అక్కడ ఎవరైనా ఉంటే perform చేసే కనుక్కోరావా? ముందు కొంతసేపు ముందు ఉంటుంది కదా టైం, ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అప్పుడు ఏమంటే వాష్రూమ్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి అని చెప్తా ఉంటాను. ఏమంటే మళ్ళీ అట్లే అర్జెంట్ పెట్టుకుంటుంది. మళ్ళీ అక్కడ టెన్షన్ వస్తుంది కదా, చేసుకోలేదు అంటే డాన్స్ సరిగా చేయలేదు అనేసి అంటుంటాను. ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసేసుకున్నాను. అసలు ఏం వేసుకోవాలో తెలియదు, ముందే అనుకోలేదు అసలు. ఏదో ఒకటి అన్నట్టుగా ఇంకా ఈ డ్రెస్ వేసుకున్నాను. మా సుదర్శ్ అంత టెన్షన్ ఫ్రీగా పడుకున్నాడండి. ఓ గాడ్, నిజంగా చెప్తున్నాను, ఎంత టెన్షన్ ఉందో నాకే ఏదోగా ఉందన్నమాట. నాకు అసలు మైండ్ అంతా ఎలా ఉందంటే అసలు మనకి రిజల్ట్స్ వచ్చే ముందు ఉంటుంది చూసారా, అలా ఉండింది. ఏదో బ్లాంక్ అయిపోయింది. అన్నం కూడా తినబుద్ధి కాలేదు, కొద్దిగా తిన్నాను. ఇంకా టెడ్డీ ఏమంటే నేను కూడా రావాలా ఆశక, నేను రాను అంటా ఉండింది. ఇంకా యాప్ అయితే వెళ్తూ ఇలా చెప్పేసి వెళ్తా ఉండింది అనమాట. డిక నువ్వు కూడా అనేసి. ఇంకా ముగ్గురం వెళ్తే బాగుంటుంది కదా, పాపం వాడు డ్యాన్స్ చేస్తున్నాడు, యాన్యువల్ డే ఫంక్షన్ వాడిది అన్నట్టుగా. ఇంకా రా టెడ్డీ అని చెప్తే మళ్ళీ రెడీ అయింది. సో అలా వెళ్తున్నా. టెడ్డీ కూడా వస్తూ ఉంది. మా యాపోడు కమ్మలు, మా యాపోడు చైన్ వేసుకుందండి మా టెడీ. ఫుల్గా చూపించాలంటే వెళ్ళామా డేటా. ఇంకా మీకు ఈ డ్రెస్ ఫుల్గా చూపిద్దామంటేనేమో టెడీకి వీడియో తీయమని చెప్పాను. అదేమంటే ప్లాజో పొట్టిగా ఉంది, కొంచెం చెప్పులు కనిపిస్తున్నాయి, కనిపించకుండా తీయమంటున్నాను. ఇంక ఇక్కడ నేను వేసుకున్న టాప్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. సేమ్ది నా దగ్గర గ్రీన్ కలర్లో కూడా ఉంది. ఇంకా కింద ప్లాజో వచ్చేసి ట్రెండ్స్లో తీసుకున్నాను. ఇంకా దీనికి ఒక నెటెడ్ దుపట్టా కూడా పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. బట్ అది వేసుకుంటే బాగాలేదండి. ఇంకా బయలుదేరేస్తున్నాం నేను మా టెడోడు. మా టెడ్డీ పొట్టిగా తీస్తుందండి ఈ మధ్య. ఫోటోలు తీయమన్నా, వీడియో తీయమన్నా నాకు నచ్చడం లేదు, అందుకే నేనే తీసుకుంటున్నాను. వచ్చింది వినింది. సో బాగుంది. మా యాపర్తో చాలా భయం అండి. ఏమంటే అమ్మా అట్లా రావచ్చు కదా, ఇట్లా రావచ్చు కదా అనేసి అంటూ ఉంటుంది. వాడు డ్యాన్స్ చేస్తుంటే నాకు టెన్షన్గా ఉంది ఇక్కడ. నాడేట వెళ్దాం ఇంకా. అక్కడ కట్టనే వేసావా? సో బాయ్. మీరు ఒక షూ వేయాలి, ఇప్పుడు గంట వేస్తుంది. సరే ప్లేస్ ఎత్తి పెట్టుంటా, మా పక్కనే కూర్చో బాబ్బా. రే రారా, చెప్పాను కదా ఒక గంట వేసుకుంటుంది అనేసి. తిరిగా కూర్చుంటుంది, ఒక గంట వేస్తుంది, ఆ టీవీ వేస్తామని చూసారా. మళ్ళీ చెప్తుంది యాపీ లాగా కాదనేసి. యాపీ టక్క రెడీ అయిపోతుంది. అసలు నాకేమంటే చెప్పా కదా టెన్షన్గా ఉందనేసి. ఫస్ట్ వెళ్ళేమంటే అక్కడ కూర్చునేసేయాలి, మళ్ళీ ప్లేసెస్ ఉంటాయో లేదో, ఫ్రంట్ కూర్చుంటే కదా యాపీని చూడగలుగుతాము, యాపీని వీడియో తీయగలుగుతాము అనేసి అనుకుంటున్నాను. పేరెంట్స్ ఎంత ఫాస్ట్ ఉంటారు తెలుసా అసలు. నాకు చూపిద్దాం వీటి హైదరాబాద్ మినీస్లో కన్నా మినీస్లో బాగా కనిపించట్లేదు. ఇదేమంటే మౌత్ ఫ్రెషనర్ అనమాట. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ మినీసోకి వెళ్ళాం కదా, అక్కడ కొనుక్కుందంట. కదా. ఎస్, ఇక్కడ వీళ్ళు ఇప్పుడు తీయరండి దీన్ని, అటు పక్క నుండి వెళ్ళాలి. మా సుదర్శన్ ఉంటేనే రెస్పెక్ట్. కార్లో వెళ్తాం కదా, దీంట్లో వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా మేమేమంటే కార్లో బైక్లో వెళ్ళట్లేదు, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది అక్కడ అంతా. అసలు ట్రాఫిక్ పక్కన పెట్టామంటే అక్కడ అంతా
ఏమంటారు ప్లేస్ ఉండదు ఇంకా పెట్టుకోవడానికి. ఇది ఇలా పేరెంట్స్ వస్తున్నారు కదా! ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది. సో, అక్కడంతా పార్క్ చేసేసుకొని ఉంటారు. పార్కింగ్‌కి ప్లేస్ ఉండదు. అందుకని నడుచుకుంటా వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ వెయిట్ చేసాం. 4:45కేమో ఓపెన్ చేశారు గేట్స్. దాని తర్వాత ఎంత గబగబా ఎళ్లి కూర్చునేసారో ప్లేసెస్‌లో ఫ్రంట్ కూర్చోవాలి అనేసి పేరెంట్స్. మాకొక ప్లేస్ దొరికింది ఎలాగో. లాస్ట్ టైమ్ కూడా ఇక్కడే కూర్చున్నట్టు నాకు గుర్తు. సేమ్ ప్లేస్‌లో కూర్చున్నాము. ప్లస్ ఇంకా మధ్యలో చైర్ ఎనమంటే మా సుదర్శన్ కోసం ఎత్తి పెట్టామనమాట. హ్యాండ్ బ్యాగ్ పెట్టాను. ఇక కరెక్ట్‌గా 5కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసారు. సో, 8 కల్లా అయిపోతుంది అని చెప్పున్నారు. మా సుదర్శన్ కరెక్ట్‌గా 5:15 ఆ టైంకొచ్చాడు. మా టెడీని ఎళ్లి తీసుకొస్తా ఉంది సుదర్శన్‌ని. ఇంక వస్తూ అక్కడ కాఫీ, స్నాక్స్ అమ్ముతుంటే ఇంక కాఫీ తెచ్చాడు. ఇంక ఇలా డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయ్యే ముందేమంటే స్కూల్ గురించి చెప్పుకుంటారు కదా! సో, అలా లాస్ట్ ఇయర్ 10th గ్రేడ్ వాళ్ళకి టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకన్నీ ఇట్లా డిస్‌ప్లే చేసి చూపిస్తున్నారు. మా టెడ్డీతో నేను అదే చెప్తున్నా, "రేయ్! ఇలా చూపించాలిరా నీ ఫోటో ఇక్కడ పెట్టాలిరా" అనేసి అంటున్నాను. మా సుదర్శన్ చూసారా బ్లాక్ ఏసుకొచ్చాడు నాకు మ్యాచింగ్. మధ్యలో టెడ్డీ వైట్. భలే ఉన్నాం కదా! ఇంకా ఫస్ట్ అయితే టీచర్స్ వెల్కమ్ చేశారనమాట. ఒక సాంగ్ పాడి అట్లా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇంకా హ్యాపీది డాన్స్ వచ్చినప్పుడు ఆ కెమెరామ్యాన్ నుంచోన్నాడు కదా! అక్కడికి పంపిస్తాను మా సుదర్శన్‌ని. అక్కడ నుండి వీడియో తీ బాబా నువ్వు అనేసి అన్నాను. ఇక్కడ నేను మీకు హ్యాపీ డాన్స్ కొన్ని క్లిప్స్ పెడతాను. देखा एल्विस देखा सब देखा मेरी जान सारी ये दुनिया एक दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया I love my India ఇంకా హ్యాపీ డాన్స్ ఎంత కన్‌ఫ్యూజ్ అయ్యామో మేము. హ్యాపీ మధ్యలో ఉంటాను అనింది. హ్యాపీ డ్రెస్ బ్లూ అండ్ పింక్ అనింది. అక్కడ బ్లూ అండ్ పింక్ వేరే ఆ పాపకేస్తున్నారు. అయ్యో! హ్యాపీ డాన్స్ ఇదేనా కాదారా? హ్యాపీయేనారా అని చెప్పేసి కన్‌ఫ్యూజ్ అవుతూనే ఉన్నాం. లాస్ట్‌కి ఎలాగో అలా వీడియో తీసాము. మా సుదర్శన్ కనిపెట్టేశాడు మా హ్యాపీని. ఒరేయ్ హ్యాపీ మధ్యలో ఉంటావు అన్నావు కదా! అంటే మధ్యలోనే ఉన్నానమ్మా. మ్యామ్ ప్లేస్ చేంజ్ చేసేసిందంటే లాస్ట్ మొమెంట్‌లో డ్రెస్ చేంజ్ చేసేసిందంట. వాడి డ్రెస్ అసలు అది కాదంట. వాడి ప్యాంట్ చూసారా మీరు? నేనైతే కనిపెట్టలేదు. నేను ఇన్‌స్టాలో పెట్టానని చెప్పాను కదా వీడియో. దాంట్లో ఒకరు చూసి ఆశ ఎంత గ్రేట్ హ్యాపీ ప్యాంట్ అంత లూజ్ కింద పడిపోతున్నా కానీ పర్ఫామ్ చేసింది మంచిగా అనేసి అంటా ఉంటే అప్పుడు గమనించానమాట. అవునా వీటి ప్యాంట్కి ఏమైందబ్బా అని చూస్తే చాలా లూజ్గా ముందుకు వచ్చేసింది అసలు అది. ఇంకో డ్రాబ్యాక్ ఏదంటే మా సుదర్శన్ ఆ కెమెరామెన్ పక్కన కూర్చొని ఒక ప్లేస్ ఉంటే అక్కడ తీయమని చెప్పి పంపించాము వీడియో తీయమని. మా సుదర్శన్ ఏమంటే హ్యాపీని చూడగానే హాయ్ 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 అని చేతులు ఊపేశాడు. హ్యాపీ మా సుదర్శన్ చూసేసింది. అప్పటి నుండి ఏమంటే పాపం వాళ్ళకి టెన్షన్ వచ్చేసింది. అంటే పేరెంట్స్‌ని హాయ్ చెప్పకూడదు అలా నేర్పించి పంపిస్తారు కదా హ్యాపీ పిల్లల్ని. సో, అట్లా హ్యాపీ మమ్మల్ని చూసి సుదర్శన్‌ని చూసి హాయ్ చెప్పలేదు కానీ చూసేసింది. ఇంకా చూసినప్పటి నుండి ఎట్లా అంటే అందరూ ఆడియన్స్‌ని చూసి చేస్తున్నారు. మా హ్యాపీ మాత్రం కళ్ళు దించుకొని చేస్తా ఉండింది. ఏంటి వీడు అనిపించింది. దాని తర్వాత అర్థమైంది మా సుదర్శన్ వల్ల పాపం వాడు ఇలా ఫేస్ టు ఫేస్ చూసి చేయలేకపోయింది అనేసి సిగ్గుపడతా ఉండిందనమాట అక్కడ. సో, ఇలాంటి టైంలో పిల్లల్ని డిస్టర్బ్ చేయకండి. మనం పేరెంట్స్ వెళ్తాము మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు చూడగానే హాయ్ చెప్పాలి అది ఇది అనేసి అనిపిస్తది. కానీ వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు మనల్ని చూసి. సో, ఇట్లా హాయ్ చెప్పడము అలా చేయకుండా ఉంటే మంచిది. ఇంకా లాస్ట్ మొమెంట్‌లో పాపం పిల్లలు ఎందుకు అలా డ్రెసెస్ చేంజ్ చేయాల్సొచ్చిందో అర్థం కాలేదు. ఇంకా నేను టెడ్డీ నడుచుకుంటూ వెళ్ళాము. మా సుదర్శన్ హ్యాపీ ఇంకా బైక్‌లో వచ్చేసారనమాట. మా సుదర్శన్ వచ్చేటప్పుడు బైక్‌లో వచ్చాడంట. అక్కడ పార్కింగ్ ఏదో ప్లేస్ ఉంటే అక్కడ పార్క్ చేసేసి ఇంకా అలా హ్యాపీని తీసుకొచ్చేసుకున్నాడు. నేను టెడ్డీ ఇద్దరం అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చేసాము. ఎలా వెళ్ళామో అలా. ఇంకా యాన్యువల్ డే ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. వాళ్ళ థీమ్ ఏమంటే గ్రాటిట్యూడ్ అనమాట. సో, ఇండియాకి, స్టేట్‌కి, వాళ్ళు ఉండే ప్లేస్‌కి, యూనివర్స్‌కి, ఎర్త్‌కి సో, అన్నిటికీ గ్రాటిట్యూడ్ లాగా స్కిట్ అనమాట అది. మధ్యలో డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి స్కిట్ జరుగుతూ. సో, అట్లా హ్యాపీ ఇండియాకనమాట. సో, చాలా బాగా చేశారు పిల్లలందరూ. చాలా మంచిగా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళ టీచర్స్‌ని మెచ్చుకోవాలి. ఎంత కష్టపడి ఉంటే పాపం వీళ్ళొక మంచి ఏమంటారు మంచి అవుట్‌పుట్ ఇచ్చుంటారు మనకి. పేరెంట్స్ అందరూ ఫుల్ హ్యాపీ. వాళ్ళ పిల్లలు మంచిగా చేశారు అన్నట్టుగా. షాతి చేయొద్దు. ఏం చేస్తున్నారు కుకీ? చాలు చాలు నీకు చేస్తాను. నేనేమంట చెయ్యను. నేను ఇది చేస్తాను. చాలు చాలు చేస్తున్నాను. హ్యాపీ వాళ్ళు చేసింది 5 మినిట్స్ సాంగ్ అనమాట. నేను ఇంకా కాపీరైట్ వస్తుంది కదా అందుకని కొద్దిగా జస్ట్ అలా పెట్టాను అంతే. నేను ఫుల్ సాంగ్ మళ్ళీ అదేమంటే స్కూల్ వాళ్ళు మనకు పంపిస్తారు ఫుల్ వీడియో అట్లా క్లారిటీ బాగుంటుంది. అప్పుడు కావాలంటే నేను ఇన్స్టాలో అలా షేర్ చేస్తాను.
ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఆశా ఫుల్ వీడియో పెట్టవా హ్యాపీ డాన్స్ది అట్లా అనేసి, అందుకే ముందే చెప్తున్నాను. ఇంకోటి ఏమంటే హ్యాపీ వాళ్ళ డాన్స్ చాలా బాగుంది. హ్యాపీదే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు డాన్సెస్ చేశారు కదా, చాలా చాలా బాగా చేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. హ్యాపీ అయితే చాలా కష్టపడింది అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా చేసింది అసలు. అంటే పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు అంటే చాలా ముద్దు కదా, ఎలా చేసినా నచ్చుతారు. సో అలా టెడ్డీ అయితే ఎంత మెచ్చుకుంటా ఉందో, ఆశక నా సిస్ ఎంత బాగా చేస్తూ ఉందో అసలు. అంటే ఇక్కడ టెడ్డీ నేర్పిస్తూ ఉండగా చిన్న చిన్నవి ఏదైనా నేను వీడియోస్ తీస్తానన్నప్పుడు నేర్చుకుంటుంటాను. టెడ్డీ నేర్పిస్తూ ఉంటుంది కదా, అప్పుడు హ్యాపీకి కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉండేదన్నమాట. కానీ టెడ్డీ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోయింది, ఇంత బాగా చేసింది హ్యాపీ అనేసి. ఇంకా మేమైతే ఎన్నిసార్లు చూసుకున్నాము హ్యాపీ డాన్స్, నేను టెడ్డీ ఇద్దరం కూర్చొని. నిన్నటి వ్లాగ్లో సిరీస్ అయిపోయిందని చెప్పాను కదా, యాక్చువల్గా ఈరోజు నైట్కి సిరీస్ కంప్లీట్ చేసాం అన్నమాట. చంద్రయాన్ 3ది చూసేసి ఇంకా పడుకోరా అంటే కూడా పడుకోలేదు, వాడికి నిద్ర రావట్లేదు. అది కంప్లీట్ అంటే మన సిరీస్ ఏదైనా స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేదో నిద్ర పట్టదు కదా, అట్లా అది చూసి మళ్ళీ పడుకుంది. ఇంక ఇది సండే మార్నింగ్ అనమాట, లేట్గా లేచింది. ఇంకా కొంతసేపు పడుకోనిలే వీడు అనేసి అనిపిస్తూ ఉంటుంది. లేచిందంటే అమ్మ కదులుతాం చూసారు అసలే. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మేము ఇడ్లీ ఇంకా మటన్ కర్రీ చేసుకున్నాము, సండే స్పెషల్ అనమాట. ఇంకా ఆ రోజు నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురము మళ్ళీ స్టైల్ యూనియన్కి వెళ్తున్నాము. సో ఈసారి ఏమంటే టెడ్డీ కోసం ఏదైనా డ్రెస్సెస్ తీసుకొద్దాం అనేసి వాటికి నచ్చింది. ఇంకా నేను కొనుక్కున్నాను, మా సుదర్శన్కి తెచ్చాము, ఇంకా హ్యాపీకి తీసుకొచ్చాము. టెడ్డీకి తీసుకురావట్లేదు కదా, నేను కావాలని తీసుకురాలేదు, వాడిని తీసుకెళ్ళి తీసుకొద్దాము, వాడికి ఇష్టమైన తీసుకుందాము అన్నట్టుగా. అందుకనేసి ఆ నెక్స్ట్ డే సండే రోజు వెళ్ళామన్నమాట. ఇంకా వాడికి ఇష్టమైనవి తీసుకుంది. ఒక ట్రాక్ సూట్ నచ్చింది అది, ఇంకా 3 టీ-షర్ట్స్, యాక్చువల్గా 4 టీ-షర్ట్స్ అనుకున్నాము. అదేమంటే ఒకటి సైజ్ లేదనమాట, బాగుంది కానీ సర్లే అన్నట్టుగా ఇంకా ఉండేటివి తెచ్చుకున్నాము. చాలా బాగున్నాయి ఇవి. ఈ కొన్ని బ్రాండ్స్ని బట్టి సైజెస్ చేంజ్ అయిపోతాం, అంటే మనం ట్రయల్ రూమ్లోకి వెళ్ళేసి ట్రై చేస్తేనే తెలుస్తుంది అనమాట మనకి సెట్ అయిందా లేదా అనేసి. అందుకనేసి అనమాట టెడ్డీని తీసుకెళ్ళి మరీ తీసుకొచ్చాను. ఇంకా ఈ ట్రాక్ సూట్ అని చెప్పారు, చాలా బాగుంది. దీని ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే అసలు ఎంత మెత్తగా, చాలా బాగుంది క్వాలిటీ అంతా. సో ఇది దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది, గ్రీన్ అనుకుంటా, డార్క్ ఒక రకమైన గ్రీన్, కానీ అది అంతగా బాగాలేదు, ఇదే బాగుంది అనేసి తీసుకున్నాము. సో ఇంకా టీ-షర్ట్స్ ఏమంటే ఇగో ఇలాంటివి కొంచెం నాకు నచ్చుతాయి. మెయిన్గా ఇలాంటి స్లీవ్స్ ఉంటాయి కదా, అది నచ్చుతాయి నాకు. సో ప్లెయిన్గా ఉంది అయినా కానీ లైట్ బ్లూ అనమాట, టెడ్డీకి ఇష్టం ఆ కలర్, అందుకని అదొకటి తీసుకుంది. ఇంకోటి స్లీవ్లెస్ది బ్లాక్ కలర్ ఒకటి, దానిపైన జాకెట్ లాగా ఏదైనా వేసుకోవచ్చు. సో అందుకనేసి అదొకటి అలాంటిది కావాలి అనేసి ఇంతకుముందు అనుకున్నాము. అది ఈసారి వెళ్ళినప్పుడు బ్లాక్ ఒకటి వైట్ ఒకటి స్లీవ్లెస్ తీసుకోవాలరా అనేసి, జాకెట్ వేసేసుకోవచ్చు దానిపైన అన్నట్టుగా. ఇది కూడా చాలా బాగుంది. దీని జిప్ ఉందన్నమాట బ్యాక్ సైడ్, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. ఇంకా ఇంకొకటి అంటే ఈ బ్లాక్ టీ-షర్ట్ పైన నచ్చింది. సో ఇంకా ఇది తీసుకున్నాం, దీని ప్రైజెస్ కూడా చూపిస్తాను మీకు. ఇంకోటి ఏమంటే లాస్ట్ బ్లాగ్లో నేను హ్యాపీతో షాపింగ్ చేశాను, ఇవన్నీ కొనుక్కున్నాం అనేసి చూపించేసరికి టెడ్డీ ఫ్యాన్స్ అంట, వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి ఏంటి ఆశక టెడ్డీకి ఏం తీసుకురాలేదా అనేసి పెట్టేశారు కామెంట్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్ కూడా పెట్టారు. అలా ఎందుకు ఫీల్ అవుతారో తెలియలేదు, చిన్నపిల్లలు అనుకుంటాను అలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళు. మన లాంటి వాళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, అంత సిల్లీగా అలా పెట్టారు, అలా అడగరు. సో అంతే. ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తున్నాను, మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. చూస్తారు కదా, నచ్చితే మాత్రం లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు, కానీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒకసారి వెళ్ళి లైక్ చేసేసి వచ్చేయండి. అంటే లైక్స్ వస్తున్నాయంటే ఇలాంటి వ్లాగ్స్ ఇంకా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఒక బూస్టప్ లాగా అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.